ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పారు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పింది. వాస్తవం. రాష్ట్రంలో ఒక జనగామల కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు. మరి యాప్లు ఉంది కదా నేను అడిగిన, యాప్ పెట్టిండట కదా, యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన బట్ట. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల సరుకుంటే కదా, లోపల విషయం ఉంటే, లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాపులు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టే కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే ఎరక. చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత మిత్ర అనే పథకం పోయింది, నేతన్నకు చేయూత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్కున్నది. మందబలంతోని మీదవాడు, ఒర్లుడు, తిట్టుడు, బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్న వస్తే గుండాకి అక్కడనే వస్తాడు, ఆయన పొట్టోడు అక్కడనే పోతాడు. మనం చూసినాం, ఇసంటోళ్ళని మస్తుగా చూసినాం. అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకున్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 జనగామ, చేర్యాల, గన్పూర్